బ్రిటన్ వైమానిక స్థావరంలోని సైనిక విమానాలను పాక్షికంగా ధ్వంసం చేశారు పాలస్తీనా అనుకూలవాదులు. సెంట్రల్ ఇంగ్లాండ్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ స్థావరంలోకి చొరబడి 2 సైనిక విమానాలను పాక్షికంగా ధ్వంసం చేయడంతో పాటు ఇంజన్లో ఎరుపు రంగు చల్లారు. విమానాల్లో ఇంధనం నింపడానికి ఇతర రవాణా అవసరాల కోసం బ్రిటన్ మిలిటరీ ఈ 2 విమానాలను ఉపయోగిస్తోంది. అయితే గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడడాన్ని బ్రిటన్ ప్రభుత్వం బహిరంగంగా ఖండించినప్పటికీ పరోక్షంగా ఆ దేశానికి మద్దతిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ సైనిక విమానాలను ధ్వంసం చేసినట్లు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ ఎక్స్లో పోస్టు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు బ్రిటన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ చర్యను బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ ఖండించారు. సెంట్రల్ ఇంగ్లాండ్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ స్థావరంలోకి చొరబడి 2 సైనిక విమానాలను పాక్షికంగా ధ్వంసం చేయడంతో పాటు ఇంజన్లో ఎరుపు రంగు చల్లారు. విమానాల్లో ఇంధనం నింపడానికి ఇతర రవాణా అవసరాల కోసం బ్రిటన్ మిలిటరీ ఈ 2 విమానాలను ఉపయోగిస్తోంది. అయితే గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడడాన్ని బ్రిటన్ ప్రభుత్వం బహిరంగంగా ఖండించినప్పటికీ పరోక్షంగా ఆ దేశానికి మద్దతిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ సైనిక విమానాలను ధ్వంసం చేసినట్లు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ ఎక్స్లో పోస్టు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు బ్రిటన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ చర్యను బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ ఖండించారు.